తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే త్వరలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాగా తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గ్రూప్స్ ఉద్యోగాలు పెంచాలని అడిగింది. మరి ఇప్పుడు ఎందుకు పోస్టులు పెంచడం లేదు? అసెంబ్లీలో భట్టి విక్రమార్క చెప్పిన మాటలు ఏమయ్యాయి? ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు అన్యాయం చేయకండి. ప్రభుత్వం బేజాషాలకు పోకుండా వారికి న్యాయం చేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 నిరుద్యోగ యువత మమ్మల్ని కలిశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు వారిని రెచ్చగొట్టి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజాభవన్ వెతుకు వెళ్లి చిన్నారెడ్డి కాళ్లు పట్టుకున్నా కనకరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేయకండి. ప్రభుత్వం బేషజాలకు పోకుండా వారికి న్యాయం చేయాలి. గ్రూప్స్ పరీక్షలో 1:50 ఇస్తామంటే 1:100 ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాము ఇస్తామని బట్టి చెప్పారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వడం లేదు? మీ మాటలు గడప దాటడం లేదు. రాష్ట్రంలో మెగా డిఎస్సీతో 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. కానీ 11,000కే పరిమితం ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. ఇప్పటికి ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నెలల పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పాత పెన్షన్లు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఆశా వర్కర్లు వైద్య విధాన పరిషత్తును ముట్టడించారు. వారికి 1వ తేదీన జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అందరికి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. వారి జీతాలు వెంటనే చెల్లించాలని అన్నారు. అలాగే నీటి పరీక్షపై నీళ్లు కమ్ముకున్నాయి. కేంద్రంలో బీజేపీ తీరుతో విద్యా విధానం కుంటుపడుతుంది. 24 లక్షల మంది వైద్య విద్యార్థులు ఆగమయ్యే పరిస్థితి ఉంది. పేపర్ లీకేజ్, గ్రేస్ మార్కులు కలపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 67 మందికి మొదటి ర్యాంకు వచ్చింది. పరీక్ష రాసిన 6 మంది విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. పేపర్ లీకేజ్ పైన ఈడీ, సిబిఐ విచారణ ఎందుకు జరపడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు.